15 రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఎలా ఉండబోతుంది ఇక్కడ? 2019 ఎలక్షన్ అప్పుడు అండి ఆయన రాజశేఖర రెడ్డి లాగా చేస్తారేమో అనుకున్నారండి. ఆయన తనయుడు కదా, ఎంతో గొప్పగా చేస్తారని ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు అందరూ నిలబెట్టారు. కానీ ఈరోజు చూస్తుంటే ఆయన నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే పరిస్థితులు లేరండి. దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీ పెట్టి. ఒకేసారి జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో సీఎం అయి ఉన్నాడు, ఇటువైపు ఏమో జన సైనికులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పి ఆశ పెట్టుకొని కూర్చుంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ పోయి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప సీఎం అవ్వాలనే ఆలోచన అతనికి లేదు. అవునండి, మీరు అన్నది ఒకటే జగన్ గారు అనేది ఒక రాజకీయవేత్త కొడుకండి. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక కానిస్టేబుల్, నిరుద్యోగ స్థితిలోంచి పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అండి. కానీ ఎప్పటికప్పుడు కానీ ఆయన సీఎం కానీ అవుతే మన రాష్ట్రం అనేది చాలా అంటే చాలా డెవలప్మెంట్ అవ్వనండి. ఈరోజు ఉదాహరణ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు పూర్తవుతుందండి. కానీ ఈ రోజుకి ఉదాహరణ నేను ఒకటే చెప్తున్నానండి, ఇది చూపించండి. ఈ స్థలం 2014లో టీడీపీ హయాంలో వచ్చిన తర్వాత ఇది హై స్కూల్ కింద మాట్లాడిన తర్వాత అది ఓకే చేశారు. ఇది ఇళ్ల స్థలాల కింద ఇచ్చారండి. వాళ్ళు ఓకే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక ఇల్లు వేసిందండి ఇక్కడ. ఏదండి డెవలప్మెంట్ ఏదండి? ఆయన అంటున్నారు ఓకే నేను మంచి చేస్తే ఓటు వేయండి అన్నారు. మంచి ఎక్కడ జరిగిందని చెప్పండి. ఓ పక్కన చూడండి, అటు సైడ్ చూడండి, ఇదంతా ఆక్రమణగా గురైపోతుందండి స్థలం. ఇది తడి చెత్త, పొడి చెత్త అని ఒక చెత్తలన్నీ పోగు చేసి ఉండేది స్థలం అండి ఇది. ఈరోజు చూస్తుంటే అంతా ఆక్రమణకు గురవుతుంది. ఎక్కడ మంచి జరిగిందండి? మంచి జరిగితే ఓటేయండి అంటున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక్కటే అండి, ఈ ప్రజలకి ఎవరికి మంచి జరగలేదండి. అంతే కాబట్టి ఈ వైఎస్ఆర్ పరిపాలన అనేది అసలు బాగోలేదు. కానీ ఇప్పుడైతే రాదండి. ఇంకా 10 సంవత్సరాల్లో ఇంకా తిరిగి ఉండదు, రాదు. ఇక్కడ అనేది ఎన్డీఏ కూటమి మాత్రం అధికారంలోకి వస్తుందండి. ఇది తథ్యం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం తప్ప పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదు. పిల్లలు ఎవరైతే జనసేన పార్టీ అని చెప్పో, పవన్ కళ్యాణ్ అని చెప్పో తిరుగుతున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సార్ ఒకటే చెప్తానండి, ఇప్పుడు భవిష్యత్తు ఎవరు పాడైపోయిందండి? ఉదాహరణకి సచివాలయంలోని వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు 5 ఏళ్ళకి పని చేస్తున్నారండి. అంటే 5 ఏళ్ళకి 5 సంవత్సరాలు, ఓకేనా? వాళ్ళ భవిష్యత్తు పాడైపోలేదండి. ఈరోజు పాడైపోయింది. ఎందుకంటే అందులో ఒక ఐఏఎస్ ఒక టాలెంట్ పర్సన్ ఉండొచ్చు, ఒక ఉద్యోగి ఏదైనా ఉద్యోగి ఎవరో ఏదో ఒకటి జాబ్ రావస్తుంది వాళ్ళకి. కానీ ఈరోజు చూస్తుంటే ఆ పరిస్థితులు లేదండి. అక్కడ పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టించమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మేము కూడా చెప్తానండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని, అలాగే అక్కడ వంగ గీతని, సెల్వంశెట్టి సునీల్ని మేము అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రమే అధికారంలో రానివ్వము కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మనం చూసి ఉంటారు ఎంతమంది జనం వచ్చారో. అంతేగాని బిర్యానీ ప్యాకెట్లు కానీ, అలాగే చారా కానీ, తర్వాత మందు కానీ ఆశపడే వ్యక్తులు అందులో ఎవరు లేరండి. ఈరోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మొన్న వచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి వేరే విధంగా ఉందండి. అదండి. ఒకవైపు అధికార పార్టీ నుంచి వంగ గీత కావచ్చు, కాపు నాయకులుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం కావచ్చు, సెలమలశెట్టి సునీల్ కావచ్చు, కన్నబాబు కావచ్చు, మరోవైపు దాడిశెట్టి రాజా కావచ్చు, వీళ్ళందరూ పోయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తున్నారు. ఒకటండి, ఎంతమంది వచ్చినా ఆయన ఓడించలేరండి. వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలని అక్కడ పని చేసుకోమనండి. ఎందుకంటే ఈ ఎఫర్ట్ కూడా వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే ఈ 5 కూడా అధికారంలో రారు. చెప్తున్నాను కదండి, రారు. ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళు పని చేయకుండా వేరే నియోజకవర్గానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వ్యక్తి అధికారంగా వస్తే వీళ్ళందరూ సదా తీర్పెత్తడండి. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు కుంభకోణాలు ఎన్నో జరుగుతున్నాయి. తర్వాత ఈ వైఎస్ఆర్ పరిపాలన వచ్చినప్పుడు గోండాయిజం, తర్వాత విపరీతమైన ఊళ్ళో గ్రామంలో సారా కాయడం, ఇవన్నీ మరీ ఘోరంగా ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడ నిర్మూలించేస్తాడో దాని గురించి వీళ్ళందరూ చేస్తున్నారు.